హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ పెరిగింది పడింది. ఎక్కడి నుంచి అయితే పెరిగిందో అక్కడికి వచ్చింది. మార్కెట్ భలే ఆడుకుంది పైకి కిందకి. దీంట్లో మన సెటప్ ప్రకారం ఇవాళ చాలా ఈజీ అండ్ ట్రేడింగ్ జరిగింది. ఏమండి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దున్న లైవ్ చేద్దామని ప్రయత్నించినప్పుడు ఇండెక్స్ ఒకటే కనబడుతుంది, ఆప్షన్ ఓపెన్ చేస్తే లైవ్లో కనబడలేదు. ఇక్కడ చిన్న ప్రాబ్లం జరిగి లైవ్ సరిగ్గా రాలేదు. ఎందుకంటే మాకు కొద్దిగా యూట్యూబ్, ఈ లైవ్లు వీడియోస్ ఇవన్నీ కొద్దిగా కొత్త. ఇప్పటి వరకు మేము ఎంతసేపు సెటప్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడే ఇది జనాల మధ్యలోకి తీసుకురావడానికి కొత్తగా ప్రయత్నం స్టార్ట్ చేసాం అనమాట. అందుకని కొద్దిగా స్టార్టింగ్లో మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. లేకపోతే చాలామంది లైవ్లో చూపించండి అంటున్నారు. వీలైనంత తొందరగా నేను లైవ్ చేస్తా. ఏమంటే ఒక రోజు కాదు, ప్రతిరోజు లైవ్లో చూపిస్తా 100%. ఏమండి, నేను జనాల్ని మభ్య పెట్టడానికో మోసం చేయడానికో నేను షేర్ మార్కెట్లో రాలేదండి. నా దగ్గర మంచి సిస్టమ్ ఉంది. దాంతోపాటు నాతో పాటు ఇంకొక 10 మంది నడుస్తారు అన్న ఒక మంచి ఆలోచనతో నేను వచ్చా. అది నా వరకు నేను మంచి అనుకుంటున్నాను. అది నా దృష్టిలో, మీ దృష్టిలో ఏంటన్నది మీ అంతటి ఎవరి నిర్ణయాల మీద అది ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ గురించి మనం ఈ సెటప్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఏదన్నా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఓపిక్గా కొద్దిగా ఈ వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సెటప్ ఒకటి వాడుతున్నాం అంటే, ఒక సెటప్ చూస్తున్నాం అంటే దాని గురించి మనం ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను ఈ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ రావాలి అంటే ఒకసారి నేను చెప్పింది వినాలి. విన్నప్పుడు అందులో ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే మీరు మొహమాటం లేకుండా నన్ను అడగచ్చు. ఏమంటే యూట్యూబ్లో ఎవరైనా కామెంట్లు కూడా పెట్టచ్చు. అయితే కామెంట్ పెట్టేటప్పుడు మీకు కామెంట్ పెట్టిన తర్వాత మీరు తిరిగి రిప్లై ఇవ్వాలంటే మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్కి హాయ్ పెట్టేయండి వాట్సాప్లో. అందులో మీరు ఏమన్నా సరే నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్దామంటే, ఇవాళ మార్కెట్ ఏం జరిగిందో చూసుకుందాం. మన సెటప్ అసలు ఎలా ఫాలో అవ్వాలి, మన సెటప్ బట్టి ట్రేడ్లు ఎలా తీసుకోవాలి అన్నది కొద్దిగా క్షుణ్ణంగా మీకు చెప్తా. కొద్దిగా పేషెన్సీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన మార్కెట్లో అన్ని మిక్సింగ్ కలిపి చక్కగా ఒక సెటప్ అనేది తయారు చేయడం జరిగింది. కొత్త వారు కూడా ఈజీగా ట్రేడింగ్ చేసుకునేలాగా ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ మార్కెట్లో మనకు తెలియసింది అదే. ఫస్ట్ తర్వాత సిఈ, పిఈ బై చేయడం, సెల్ చేయడం. ఇది తెలిస్తే మన సెటప్లో ఈజీగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. కొత్త వారు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసి 1-2 సార్లు నేను చెప్పిన వీడియోస్ చూసి మీరు ఈ సెటప్ మీద ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ రోజులు అవసరం లేదండి. ఒక 10 నుంచి 15 అనుభవం ఉన్న వాళ్ళు అయితే 4-5 రోజులు చూస్తే పట్టేస్తారు ట్రేడింగ్లో ఆల్రెడీ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలామంది దగ్గర చాలా స్ట్రాటజీలు ఉంటారు, ఫాలో అయ్యి ఉంటారు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటారు, డబ్బులు కట్టి ఉంటారు, కోర్సులు తీసుకొని ఉంటారు. ఏమండి, అలాంటి వాళ్ళకి అయితే ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే దెబ్బలు తిని ఉంటాయి, రాటు తేలిపోయి ఉంటారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అది చెప్పేది నిజమా సొల్లా అనేది మీకు తెలిసిపోద్ది. ఆల్రెడీ మీరు మార్కెట్లో దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి. ఇదిగోండి, వాళ్ళ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఈ ప్రైజ్ బ్రేక్ అవ్వలేదు. మన సెటప్లో మెయిన్ ఏంటంటే ప్రైజెస్ అండి. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీరు 5 మినిట్స్లో చూస్తే 5 మినిట్స్లో, 1 మినిట్లో చూస్తే 1 మినిట్లో మీకు ప్రైజెస్ వచ్చేస్తాయి. మార్కెట్ ఆ ప్రైజెస్ని బేస్ చేసుకొని మార్కెట్ నడవాలి. ఏముంది, దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్తాను, ఒక్కసారి చూడండి. క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను అనమాట. ఇది కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ ప్రైస్ బ్రేక్ చేయలేదు.
ఈ ప్రైజ్ బ్రేక్ చేయలేనప్పుడు మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవడం కొద్దిగా కష్టం చాలామందికి, కానీ మన సెటప్లో చాలా ఈజీ. ఈ ప్రైజ్ దగ్గర రిజెక్ట్ అయితే, ఏ ప్రైజ్ అండి, ఎల్లో లైన్ ఉంది, ఈ ఎల్లో లైన్కి చివరి ప్రైజ్ కనబడుతుంది మీకు. చూడండి, ఇది ప్రైజ్ 25,000, ఒక్క నిమిషం, 25,250 అండి. కాబట్టి ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ రివర్స్ అయితే కంపల్సరీ దాని కింద ప్రైజ్కి రావాలన్నమాట. ఎక్కడికండి? 25,156. ఓకేనండి, ఇది అనమాట. ఇదేంటి? ఇండెక్స్. ఇండెక్స్లో ఇక్కడ ప్రైజ్ రిజెక్షన్ అయితే మనకి ఇక్కడికి రావాలి. అంటే ఏమవుతుందండి? మార్కెట్ కిందకి పడుతుంది, కానీ ట్రెండ్ సిఈ ట్రెండ్లా ఉంది. ఇందులో 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను 100% రిస్క్ లేకుండా నేను ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ట్రెండ్ ఫాలో అయిపోండి. మీరు కొద్దిగా అనుభవం వచ్చిన వాళ్ళకి కూడా కొద్దిగా ఎక్కువ ట్రేడ్ చేసుకోవాలి. ప్రతి ట్రేడ్ ఇండెక్స్లో ప్రతి మూవ్ని క్యాప్చర్ చేసేంత నైపుణ్యంగా మిమ్మల్ని నేను తీసుకెళ్తా. అది మీకు చూస్తే, ఇప్పుడు నేను చెప్పేది పర్ఫెక్ట్గా వింటే మీకు అర్థమవుద్ది. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో ఎవ్వరూ చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పరు కూడా. ఎందుకంటే ఇలాంటి సెటప్ ఎవరి దగ్గర లేదు. ఏమండి? ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయింది. ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే మనకి ఈ ప్రైస్కి వెళ్తుందని మనకు తెలుసు. పక్కాగా చూడండి, క్యాండిల్ వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ ప్రైజ్ని తీసుకుంది. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే పిఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. పిఈ ఆప్షన్లో మన టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవచ్చు మీకు చూపిస్తా. ఇది పుట్ ఆప్షన్. పొద్దున్న మా టెలిగ్రామ్ గ్రూప్లో నేను దీనికి లెవెల్స్ ఇచ్చాను అనమాట. ఏమండి, కనబడుతుందండి మీకు? మార్కెట్ అక్కడ ఏమవుతుంది? మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉంది, కానీ పైన బ్రేక్ చేయలేక సపోర్ట్కి కిందకు వస్తుంది. ఆ కిందకు వచ్చే సపోర్ట్కి వచ్చే మూవ్ని కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎల్లో లైన్ దగ్గర ఈ ప్రైస్ దగ్గర మనకి బై ఇచ్చింది. ఈ బై ఇచ్చినప్పుడు మన టార్గెట్, ఈ బై దగ్గర మన పైన ఎంట్రీ, ఈ క్యాండిల్ కిందే మన స్టాప్ లాస్. మన టార్గెట్ నెక్స్ట్ ప్రైజ్, ఈ ప్రైజ్ వరకు మార్కెట్ వెళ్తుంది అంటే అది కిందకు వచ్చి సపోర్ట్ తీసుకునే లోపు ఇది ఇక్కడికి వెళ్తుంది అనమాట టార్గెట్. కరెక్ట్గా చూడండి, ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ని ఆప్షన్ ప్రైస్ టచ్ చేసింది. చూడండి, మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడండి? 128 రూపాయలు. మన స్టాప్ లాస్ 120. అంటే మన 8 పాయింట్లు మన స్టాప్ లాస్ అండి. టార్గెట్ చూడండి ఎంత వచ్చిందో, 177. 128 అండి, 130 అనుకోండి, 177 అంటే ఇంచుమించు ఎన్ని పాయింట్లు అండి? 50 పాయింట్లు మీకు మూవ్ అయిందండి. 50 పాయింట్లు మీ క్యాప్చర్ చేశారు ఇక్కడి నుంచి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని మనకి ప్రైస్ చెప్పింది. అంటే ఇది ఆప్షన్లో ప్రైస్. ఇండెక్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి రివర్స్ వచ్చి ఆగుద్దని అర్థం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు మనం ఆప్షన్లో ఎక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ తీసుకున్నాం పిఈ. ఓకేనండి, ఫస్ట్ ట్రేడ్ 50 పాయింట్స్. మీరు 50 పాయింట్స్ వరకు వెయిట్ చేయగలుగుతారా? లేదు, నేను 8 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను, 1:2, 1:3 తీసుకుంటానండి, ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయినా సరే మీరు మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. ఇది ఏంటంటే కొద్దిగా ట్రేడింగ్లో ఆరు తీరిపోతే మీరు మార్కెట్ ఈ పుల్ బ్యాక్లు కూడా ప్రతి పుల్ బ్యాక్ సిఈపిఈ ఆడుకోవచ్చు అనమాట. మీరు మీ ఎంట్రీ ఎక్కడ? ఎక్కడ ఈ ప్రైజ్ కాడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రైజ్కి వెళ్తుంది. విక్ ఎప్పుడైతే టచ్ అయిందో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు ప్రైజ్ ఇక్కడ కనబడతాయండి. ఆప్షన్లో 1 minute టైం ఫ్రేమ్. ఏమంటే పిఈ ట్రేడ్ తీసుకున్నాం. మళ్ళీ ఇండెక్స్లోకి వెళ్ళిపోదాం. ఇండెక్స్లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ఎక్కడ దాకా వెళ్తుంది? దాని నెక్స్ట్ ప్రైజ్ ఎక్కడ ఉందండి? మళ్ళీ ఎల్లో ప్రైజ్ ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్ పైకి పెరుగుతుంది. మార్కెట్ ట్రెండ్ సిఈలోనే ఉంది. ఇప్పుడు మనం ట్రెండ్ని ఫాలో అవుతాం. ఇప్పుడు ఏం చేస్తాం? సిఈ ఆప్షన్లోకి వెళ్తాం. మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతుందో మనకు అర్థమవుతుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్తే ఎక్కడ దాకా వెళ్తుంది? మన ప్రైస్ దగ్గరికి వెళ్ళాలి. 100% మన ప్రైజ్ని టచ్ చేయాల్సిందే. టచ్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకొని చూడండి. విక్ టచ్ చేసిన తర్వాత మన ప్రైజ్నే ఎందుకు టచ్ చేయాలి మార్కెట్? అది మన సిస్టమ్ మనకి ముందే చెప్పేస్తుంది అనమాట. ఈజీగా ముందే చెప్పేస్తుంది. ఇది ఒక టైం మిషన్.
అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆప్షన్ ఇండెక్స్లో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడ ఇక్కడ క్యాండిల్ రివర్స్ అయింది, కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుని రివర్స్ అయింది, స్ట్రెంత్ ఉంది, పవర్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుంది. ఇప్పుడు సి ఆప్షన్లో టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడికో చూద్దాం. సి ఆప్షన్ చూడండి, బై ఎక్కడ ఇచ్చిందండి, బై ఇచ్చింది, ట్రెండ్ మారింది. ఇదిగోండి ఈ టార్గెట్ 144 రూపాయల దగ్గర మన ఎంట్రీ, మన స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కిందే 138 రూపాయలు. ఏమండి ఎన్ని పాయింట్లు అండి, 44, 38, 44, 38 అంటే 6 పాయింట్లు స్టాప్ లాస్ అండి, 6 పాయింట్లు. మీ టార్గెట్ చూడండి, ఎల్లో ప్రైస్, నెక్స్ట్ ఎల్లో ప్రైస్ 179 రూపాయలు. అంటే అంటే 40కి 79కి పై చల్లర తీసిన 30 పాయింట్లు ఉందండి ఇక్కడ. ఇందాక 50 పాయింట్లు, ఇప్పుడు 30 పాయింట్లు. ఈ ప్రైస్ టార్గెట్ తీసుకున్నారు మీరు, ఓకేనండి. ఇక్కడ ప్రైస్ టార్గెట్ అయిపోయింది, ఎగ్జిట్, 2 ట్రేడ్లు అయిపోయినాయి మీకు ఇక్కడికి, ఓకేనండి. పిఈ ట్రేడ్ ఒకటి, సిఈ ట్రేడ్ ఒకటి. ఏమంటే ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుందో చూసుకున్నాం. ఆప్షన్లోకి వచ్చి బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెడతాను, ఏ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, నెక్స్ట్ ప్రైస్ ఏంటి, ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆప్షన్లో చూడండి. ఈ ప్రజెంట్ వచ్చేసి క్యాండిల్ కిందకి పుల్ బ్యాక్ వచ్చింది, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, ఈ ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు చూపిస్తాం, మళ్ళీ ఇండెక్స్లోకి వెళ్దాం. ఇండెక్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి పుల్ బ్యాక్ వచ్చి ఈ ప్రైజ్ని బ్రేక్ చేసింది. ఏమండి ఈ ప్రైజ్ని బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రైజ్కి వెళ్ళాలి మార్కెట్. అయితే మార్కెట్లో స్ట్రెంత్ లేదు, పైన సపోర్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి మీ ప్రైజెస్ని రెస్పెక్ట్ చేయాలి కదండి, ఈ కొద్ది గ్యాప్ ఉండిపోయింది అంట. అయితే ఇది మీకు ఆప్షన్లో టార్గెట్ అయిపోయిందండి, చూపిస్తాను మీకు. ఆప్షన్ అన్నా ఇప్పుడు ఇది 5 మినిట్స్లో ఉంది కదా, ఇది ఒక్క నిమిషం 1 మినిట్లోకి వస్తుంది. ఇలాంటి ఏం చేయాలంటే మీరు చూపిస్తాను చూడండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇండెక్స్ అనమాట. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇండెక్స్. ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత స్లోగా టార్గెట్ 1 మినిట్లో హిట్ అయిపోయింది. ఏమండి చూసారా, ఎగ్జాక్ట్గా 1 మినిట్లోకి వచ్చింది ఇక్కడికి. 5 మినిట్స్లో కొద్ది గ్యాప్ ఉంది, అండ్ అంటే స్ట్రెంత్ లేదు మార్కెట్లో అక్కడ వరకు. అది మీరు ఆప్షన్స్లో కూడా ఈజీగా మీరు సిఈ ఆప్షన్లో చూడండి, కనబడిందండి. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఆప్షన్లో ప్రైస్ అయిపోయింది, టార్గెట్ అయిపోయింది ఇక్కడ మీకు. ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది ఆప్షన్లో, ఈ టార్గెట్ దగ్గరికి అయిపోయింది. అంటే ఇండెక్స్లో మీకు ఇంకా పైకి వెళ్ళాలన్నా ఆప్షన్లో టార్గెట్ అయిపోయింది అనమాట. ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఇది ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళి ఆగింది అని మీ డౌట్ వస్తే, ఈ ప్రైస్కి వెళ్ళాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళి ఆగింది అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టార్గెట్ తీసుకున్నారు, రెండోసారి కష్టపడి మళ్ళీ రివర్స్ వచ్చి పుల్ బ్యాక్ వచ్చి దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినా సరే అదే స్ట్రెంత్ ఈ ప్రైస్ దాకా వెళ్ళకపోయిందండి, ఇక్కడ కొద్ది రెసిస్టెన్స్ ఉంది మార్కెట్. అయితే ఈ ప్రైస్ దగ్గర మీకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి మీరు ఆప్షన్లో, ఇది ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో మీరు ఆప్షన్లోకి వస్తారు, సిఈ ఆప్షన్లోకి. సిఈ ఆప్షన్లో మీకు ఇక్కడ బై ఇచ్చింది చూడండి, ఈ ప్రైస్ పైన బై ఇచ్చింది, ఇది గ్రీన్లోకి మారింది. ఈ క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్ ఎంట్రీ, ఇక్కడ మీ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ టచ్ చేసిందా. ఇది సిఈలో రెండో ట్రేడ్, అంటే మనకి మూడో ట్రేడ్ అనమాట. ఫస్ట్ పిఈ ట్రేడ్, సిఈ ట్రేడ్, మళ్ళీ సిఈ ట్రేడ్, ఓకేనండి, అయిపోయింది. నెక్స్ట్ మీకు ఇండెక్స్లో ప్రైజ్ రివర్స్ అయిపోయింది, అంటే నేను కిందకి పడిపోతున్నాను అని చెప్పింది. మన ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ చేసిందంటే దాని నెక్స్ట్ ప్రైజ్కి రావాలి. ఏమండి ఇదేం చేసింది, ఫస్ట్ క్యాండిల్ విక్తో వచ్చి దీన్ని టచ్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకొని రివర్స్ అయింది మార్కెట్. అంటే ట్రెండ్, పిఈ ట్రెండ్ 100% పిఈ ట్రెండ్లోకి వచ్చిందని ఇక్కడే చెప్పింది మనకేం చూడండి, ఇండెక్స్ సిఈ మూవ్ అయింది, పిఈ మూవ్ అయింది, అంతే. ఎంత పెరిగిందో అంత పడింది అనమాట. ఈ పడినప్పుడు మార్కెట్ ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు సెల్ ఇచ్చింది. మీరు పిఈ ట్రేడ్లోకి, పిఈ ఆప్షన్లోకి వచ్చేయాలి. ఏమండి పిఈ ఆప్షన్లో మనకి చూపిస్తా చూడండి, ఇదిగోండి మీకు ఇక్కడ బై ఇచ్చింది,
బై ఇచ్చినప్పుడు మీ ఎంట్రీ ఇది గ్రీన్లో మారినప్పుడు ఇక్కడ మీ ఎంట్రీ మెయిన్ టార్గెట్ నెక్స్ట్ ప్రైజే. ఈ ప్రైస్ దగ్గర టార్గెట్ తీసుకుని మీరు వచ్చేయాలి. ఎక్కడికి ఎన్ని పాయింట్లో చూడండి. ఇక్కడ రూ. 86 మన దగ్గర ఎంట్రీ, మన టార్గెట్ 81, అంటే 5 పాయింట్లు మీ స్టాప్ లాస్. మీ టార్గెట్ ఎక్కడికి వచ్చిందండి? రూ. 117. ఏమండి 80 అంటే ఇంచుగా 20 పాయింట్లు ఎక్కడికి వచ్చింది, ఇంచుమించు 20 పాయింట్ల పైన. ఓకేనండి. ఈ ట్రేడ్ తీసుకుని మీరు ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూడాలి. మీకు ఇక్కడ బై ఇచ్చిన క్యాండిల్ ఇక్కడ మన ప్రైస్ దగ్గరే క్లోజ్ అయిపోయింది, ప్రైస్ పైన క్లోజ్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బై ఇచ్చింది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది. చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. అంటే మార్కెట్ ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో మీరు కింద ఈ ప్రైజ్కి వచ్చేయాలి. సెంటర్ ఈ ఎల్లోల ప్రైజ్కి వచ్చేసింది. అదే స్ట్రెంత్ నెక్స్ట్ ప్రైజ్ కూడా వచ్చేసింది. అదే స్ట్రెంత్ బ్రేక్ చేసింది, ఇంక కిందకి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. ఇది కరెక్ట్గా మీకు ఆప్షన్లో మీకు చూడండి ఎగ్జాక్ట్ ప్రైస్ 3 టార్గెట్లు ఇచ్చేసింది. ఈ బై దగ్గర ఎప్పుడైతే బై ఇచ్చిందో దీనికి ఎంత స్టాప్ లాస్, మీ ఎంట్రీ. ఏమండి ప్రతి బై ఎక్కడ ఇస్తుందో చూసుకుని ఇది గ్రీన్లోకి మారిన తర్వాత చూడండి. ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్ళిందా, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ కరెక్ట్గా వెళ్ళిందా, ఈ ప్రైస్ బ్రేక్ అయితే కరెక్ట్గా విక్ దీన్ని టచ్ చేసింది. కొద్దిగా పెండింగ్ ఉందండి. ఈ పెండింగ్ ఉంటే కంపల్సరీ మార్కెట్ మళ్ళీ కవర్ చేస్తుంది. చూసారా, మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రైజ్ని రెస్పెక్ట్ చేసింది అనమాట. ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ పనిచేస్తాయండి. మీకు ప్రతి ట్రేడ్ ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఈ ప్రైస్ వరకు మీరు టార్గెట్ తీసుకొని రావచ్చు. ఆప్షన్లో మీరు ఇండెక్స్ ఆప్షన్ చూసుకొని ట్రెండ్ చూసుకొని సిఈ ట్రెండ్ ఉంటే సిఈ పెట్టుకుని ఆప్షన్ బై ఇచ్చినప్పుడల్లా పెట్టుకొని నెక్స్ట్ టార్గెట్ ప్రాఫిట్ తీసుకుని బయటికి రావచ్చు. ఇంత ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎక్కడ ఆప్షన్ ఎక్కడి వరకు మూవ్ అవుద్ది, ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ అవుద్ది, ఇండెక్స్ రివర్స్ అయితే ఎక్కడ ఆగుద్ది, ఈ రివర్స్ అయినప్పుడు మనకి ఆప్షన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది. ఏమండి ఇంత ఎగ్జాక్ట్గా టాలీ చేసి చెప్పే టూలు ఎవరి దగ్గర లేదండి. ఇది నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. మీరు ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి, నా వీడియోస్ అన్ని చూడండి. ప్రతిరోజు నేను మార్కెట్ని చెప్తున్నా. మార్కెట్ ఎటు వెళ్ళిపోయినా మనకు అనవసరం, బయట ఏ న్యూస్ వచ్చేసినా మనకు అనవసరం. ఏమండి ఎవరి ప్రొడక్షన్ ఎనాలిసిస్లు జ్యోతిష్యాలు మనకు అనవసరం. మార్కెట్ ముందు కూర్చొని మార్కెట్ మనకేం చెప్తుంది అంతే. మనకు కావాల్సింది మనకి మార్కెట్ ఏం చెప్తుంది, మార్కెట్ ఎటు వెళ్తుందో మనకు తెలిసిపోతుంది. మీకు ఇక్కడ రివర్స్ అవుతున్నానని మేము చూడడానికి చూపిస్తాను మీకు ఇండెక్స్లో. ఇదిగో నేను ఇక్కడికి ఈ ప్రైస్ దగ్గరికి వచ్చాను, ఈ ప్రైస్ బ్రేక్ చేయలేకపోతున్నాను. మార్కెట్ ఎప్పుడు ఏం చేస్తుందండి, కంటిన్యూ వెళ్ళిపోదు, పైకి వెళ్ళిపోదు, కంటిన్యూ కింద పడిపోదు. పుల్ బ్యాక్లు తీసుకొని వెళ్తుంది మార్కెట్, సస్టైన్ అవుద్ది. ఆ పుల్ బ్యాక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఇండెక్స్లో స్పేస్ ఉండి ఏ ప్రైస్ వరకు వెళ్తుంది, ఈ లోపు ఆప్షన్ ఎంత మూవ్ అవుద్ది. ఇది తెలిస్తే డబ్బు సంపాదించుకుంటామా లేదా అది మీరే ఆలోచించండి. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఇండెక్స్ క్యాండిల్ ఈ ప్రైజ్ బ్రేక్ అవునప్పుడు ఏం చేస్తుంది, సపోర్ట్కి వస్తుంది. మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉంది, ట్రెండ్ తెలుస్తుంది. అంటే మార్కెట్ సపోర్ట్కి వచ్చినా పైకి వెళ్తుంది అని చెప్తుంది. మనం మొత్తం గ్రీన్ క్యాండిల్సే కనబడుతున్నాయి. అయినా సరే మనం ఏం చేసాం, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి బ్రేక్ చేయనప్పుడు దీనికి సపోర్ట్ కావాలి. మార్కెట్ పైకి వెళ్ళడానికి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్కి ఎక్కడికి వస్తుంది, మన ప్రైస్కి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకు వచ్చే స్పేస్ ఉందని మనకు తెలిసినప్పుడు ఆ ట్రేడ్ ఎందుకు వదిలేయాలి. అందుకే పి ఆప్షన్లో మనం ఆ ట్రేడ్ తీసుకున్నాం 40 పాయింట్లు. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఈ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో సి ఆప్షన్లో మళ్ళీ బై ఇచ్చినప్పుడు ఆ ప్రైస్ కానీ నెక్స్ట్ ప్రైస్కి టార్గెట్ తీసుకున్నాం. ఎప్పుడైతే మీరు ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో ఈ ప్రైస్కి వెళ్ళాలి, ఇండెక్స్లో స్పేస్ ఉంది. ఆప్షన్లో టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టార్గెట్ వెళ్తుందో ఆ టార్గెట్ తీసుకున్నాం. ఆప్షన్లో టార్గెట్ అయిపోయింది కాబట్టి మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేసింది, పిఈ ట్రెండ్లోకి మారిపోయినప్పుడు ఫస్ట్ క్యాండిల్లో మనకు టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసింది. ఈ టార్గెట్ బ్రేక్ చేయాలంటే దీనికి సపోర్ట్ కావాలి. ఎక్కడికి వెళ్ళింది సపోర్ట్కి, మన ప్రైస్కి వెళ్ళింది. మీరు మళ్ళీ ఆప్షన్లో మళ్ళీ బై ఇచ్చినప్పుడు పెట్టుకొని చూడండి. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆప్షన్లో ఫస్ట్ టార్గెట్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్లో రెండో టార్గెట్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్లో మూడో టార్గెట్ వస్తుంది. ఏమంటే చాలండి. మీరు ఫస్ట్ పిఈ ట్రేడ్ చేశారు, సిఈ ట్రేడ్ ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రేడ్ చేశారు, ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఆప్షన్లు ఎక్కడో ట్రేడ్ చేశారు, మళ్ళీ పిఈ మార్కెట్ ఇటు అంటే మార్కెట్ ఎన్ని రకాలుగా డ్యాన్సులు ఆడినా పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఏది వెళ్ళినా సరే ప్రతి ట్రేడ్ మనం క్యాప్చర్ చేసాం.
కాకపోతే చక్కగా మార్కెట్ని సెటప్ ఏం చెప్తుంది, మార్కెట్ ఏం చెప్తుంది, ప్రైజెస్ కనబడుతున్నాయి, బై సెల్ సిగ్నల్ కనబడుతున్నాయి, ట్రెండ్ కనబడుతుంది, అన్నీ కలిపి ఏమండి ఒక అద్భుతమైన సెటప్ అన్నమాట ఇది. దీన్ని ఫాలో అవి డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే దీన్ని నమ్మాలా నమ్మలేమా అన్నది మీకే వదిలేస్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మేమని నేను అంటలా. కొంతమంది ఏమన్నంటే ఏమండి ఈ సెటప్ ఉన్నప్పుడు ఒకసారి మీరు అమ్మి ఇచ్చేసుకోవచ్చు కదా అంటే, ఏమండి ఒకసారి మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసేసుకొని ఏదో మీకు అప్పచెప్పేసి నేను తప్పుకొని దులిపేసుకునే టైప్ కాదండి. మీరు ఒక 3,000 ఖర్చు పెట్టారు, ఒక మంత్ తీసుకున్నారు, సెకండ్ మంత్ మీరు తీసుకోవాలనుకుంటే ఆ సెటప్ పని చేస్తేనే మీరు 2వ నెల తీసుకుంటారు. ఏమండి అలాంటప్పుడు నేనేం చేస్తాను, అబ్బా ఎందుకులే ఫస్ట్ టైం దొరికిన కాడికి దోసేసి మనం తప్పుకుందాం అనే అవసరం లేదండి. ఎందుకంటే నేను సంపాదించుకోవాలి, నాతో పాటు మీరు సంపాదించుకోవాలి. ట్రేడింగ్లో ఎంతోమంది నష్టపోతున్నారు. ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి, ప్రతి మనిషి సంపాదించుకుందామని తాపత్రయం ఉంటుంది. ఏమండి అందరం బతకాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. నేను ఇవాళ ట్రేడ్ చేసి 5,000 10,000 సంపాదించుకుంటే నాకు సంతోషం రాదండి. ఎవరన్నా ఒక మెసేజ్ థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, మీ సెటప్ బాగా పనిచేస్తుంది సార్ అని ఒక మెసేజ్ పెడితే అది నాకు ₹1,00,00,000 సంపాదించినంత ఆనందం కలుగుతుంది. ఏమండి మనం డబ్బులు అయితే పట్టుకుపోలేము. మనం ఉన్నంతసేపు మనం సంపాదించుకుంది ఖర్చు పెట్టుకొని ఏ లోటు లేకుండా ఉండడం కోసమే డబ్బు. మనం పట్టుకెళ్ళేది మంచి, మనం చేసిన మంచి, ఏమండి మనకున్న పేరు, అంతే దానికోసమే. ఏమండి ఏదో మీ దగ్గర ఒకసారి ఒక 25,000 30,000 తీసేసుకొని ఏదో పని చేయండి మీ చేతిలో పెట్టేసి తర్వాత మీ ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టేసి అలా కాదండి. ఏదో ఒకసారి దోసేసామా మా జనాలను మభ్యపెట్టి డబ్బులు తీసుకోవడం నా ఉద్దేశం కాదు. కంటిన్యూగా నేను లైఫ్ లాంగ్ జర్నీ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను ఒక గ్రూప్ని కొంతమంది అంటే స్టాక్ మార్కెట్లో చాలామంది నష్టపోతున్నారు. నాకు తెలిసింది ఏదో నలుగురికి చెబుదాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ని నేను కొద్దిగా చాలా చిన్న ఛానల్ అండి, ఎక్కువ మంది కూడా లేరు. నిన్న అనుకుంటా 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలండి. నాకు కొద్దిగా మంది వచ్చినా సరే కొద్దిగా మంది కన్నా ఉపయోగపడానన్న సంతోషం నాకు ఉంటుంది. ఏమండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను ఎనీ టైం అడగచ్చు, ఇబ్బంది లేదు. ఏమండి ఫాలో అవ్వండి, చూడండి. నేను కళ్ళ ముందు చూపిస్తున్నా మార్కెట్ ప్రైజెస్ నేను లెవెల్స్ ఇచ్చానండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో చెప్పచ్చు కదా అంటున్నారు మీరు. లైవ్ మార్కెట్లో క్యాండిల్ ఎక్కడ ఆగిందండి? మన ప్రైస్ దగ్గర ఆగిందా లేదా? పైకి వెళ్ళింది, మన ప్రైస్ దగ్గర ఆగిందా లేదా? కిందకు వచ్చింది, మళ్ళీ ప్రైస్ బ్రేక్ అయింది. ఆప్షన్లు ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ప్రైస్ దగ్గర ఆగిందా, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుందా, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి ఆగిందా, మళ్ళీ దీన్నే సపోర్ట్ తీసుకుని ఇక్కడే సస్టైన్ అయిందా? అంటే ఇందులో ఉన్న ప్రతి ప్రైజు ఇంపార్టెంట్ ప్రైజ్ అండి. ఏ రోజుకి ఆ రోజే. అది కూడా మీరు 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే 5 minutes, 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే 1 minute, 15 minutes చూస్తే 15 minutes. కానీ ట్రేడింగ్ చేయడానికి అనుకూలమైన టైం ఫ్రేమ్స్ నేను చెప్తున్నాను. మీరు ట్రెండ్ చూడడానికి, మార్కెట్ డైరెక్షన్ చూసుకోవడానికి అద్భుతమైన టైం ఫ్రేమ్ 5 minutes. కానీ మనం చేసే ట్రేడ్స్ స్కాల్పింగ్ ట్రేడ్స్ అంటారు. పక్కాగా 20 పాయింట్లు 30 పాయింట్లు టార్గెట్ తీసుకొని బయటికి రావడానికి మనం చేసే స్కాల్పింగ్ కూడా మంచి ఫాస్ట్గా ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ. మనకు స్టాప్ లాస్ అయితే కొట్టే ప్రసక్తే ఉండదు. మనం ఎంట్రీ బై ఇచ్చిన తర్వాత ఎంట్రీ పెడితే మన టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వడమే. ఏమన్నా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇండెక్స్లో మనకి స్పేస్ చూసుకుంటున్నాం, నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళాలి. మన ప్రైస్ దగ్గరికి 100% వెళ్తుంది. చెప్తున్నాను కదండి, ఈ ప్రైస్ దగ్గర రిజర్వ్స్ అయితే ఈ ప్రైస్ దగ్గరికి 100% రావాలి. ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే 100% ఈ ప్రైస్కి వెళ్ళాలి. ఎందుకు సపోర్ట్ తీసుకుంది ఈ ప్రైస్ని బ్రేక్ చేయడానికి. మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ బయర్స్ యాక్టివేషన్ అయ్యారు, విక్ పెద్ద వచ్చింది, ఈసారి బ్రేక్ చేశారు, ఈ ప్రైస్ ఎక్కడ దాకా వెళ్ళింది. ఎక్కడి నుంచి ఈ ప్రైస్కి వెళ్ళడానికి అక్కడ ఆప్షన్లో మనకి అయిపోయింది, టార్గెట్ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి వెళ్తలేదని చెప్పేసింది. ఆప్షన్లో మీరు ఆ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు.
ట్రెండ్ మళ్ళీ పిఈలోకి మారింది. పిఈ ఆప్షన్లో మళ్ళీ ఏ టార్గెట్ నుంచి ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి, ఇంత ఎగ్జాక్ట్గా ప్రతిదీ పిన్ టు పిన్ను. మీరు నన్ను క్వశ్చన్ చేసే కంటే మీరు ఒకసారి వీడియోలు అబ్జర్వ్ చేసి, కొంతమంది ఏమండి మిమ్మల్ని ఎలా నమ్మాలి, నన్ను నమ్మద్దు, నా సెటప్ని నమ్మండి. నమ్మితే అద్భుతాలు చూస్తారు, నమ్మితే అద్భుతాలు చూస్తారు. ఏమండి ఏదో ఒక, కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులను బట్టి ఎవరిని నమ్మే విధానం లేదు. అవన్నీ చూసి అందరూ అలాగే ఉంటారనుకుంటే అది కొద్దిగా పొరపాటు. కాకపోతే 100కి 90 మంది అలాగే ఉన్నారండి. వాళ్ళు డబ్బులు దోసేయడానికి చాలామంది చూస్తారు. ఏమండి ఏమీ లేనిది చూపించి, ఆశ చూపించి, మనిషి బతికేది ఆశ మీద. ఆ ఆశ చూపించే మోసం చేస్తున్నారండి, క్యాష్ చేసుకుంటున్నారు. నష్టపోయిన వాళ్ళు ఇంకా నష్టపోతున్నారు, పాపం నాశనం అయిపోయిన ఇంకా నాశనం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం ఏమండి, బయట పరిస్థితులు బాగోవాలి, ఆదాయ మార్గాలు బాగోవాలి, ఏదో రకంగా రూపాయి సంపాదించుకుంటే మన పిల్లల్ని, మన కుటుంబాలని మంచి సంతోషంగా చూసుకోవచ్చని ప్రతి ఒక్కరూ ఆశపడి, స్టాక్ మార్కెట్ తెలిస్తే కొద్దిగా వస్తున్నారండి. అందరూ ఏదో పెడితే ఎంతో కొంత వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశపడే వస్తారు. ఆ ఆశని కూడా క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది. నేనైతే అలా క్యాష్ చేసుకునే ఆలోచన నాకు లేదు. ఉంటే దీన్ని ఒక్కసారే, నేను అంతకుముందు వీడియోలో చెప్పా, ఇది ఒక బంగారు బాతు, రోజు ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు తీసుకోండి, హ్యాపీగా బతకండి. అది చెప్తున్నా. ఆ బాతును కోసేద్దామని చూడొద్దు. నేను ఆ టైప్ కాదు. అందుకే చెప్తున్నా, ఇది తెగేసి నేను ఒకేసారి నేను 25,000కి ఇస్తాను, 50,000కి ఇస్తాను అని చెప్పేసి దులిపేసుకుని తర్వాత అవతలోడు ఎలా పోతే నాకెందుకులే నేను అంటలా. దీన్ని నేను మంత్లీ సబ్స్క్రిప్షన్ పెట్టా. అంటే మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ నెల వాడతారు. నెల వాడిన తర్వాత మీకు నేను చెప్తున్నా, మీరు ఒక్క ట్రేడ్లో మీరు ఇచ్చిన 3,000 రూపాయలు, ఫస్ట్ మంతే 3,000 అండి, సెకండ్ మంత్ 2,000. 2,000 కూడా కాదు, 1,999. ఏమండి అంటే 2,000 మీరు ఒక ట్రేడ్లోనే డబ్బులు సంపాదిస్తారు. ఒక నెల చూస్తే మీకు రెండో నెల నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇందులో నేను మోసం చేసేది లేదు కదా. నచ్చకపోవడం అంటూ ఉండదు. మీరు ఆ ఒక నెల తీసుకుంటాక కూడా నా వీడియోలు చూడండి. లేదు ఇంకా డౌట్ ఉంటే నా లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే వాట్సాప్లో హాయ్ పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తా. గ్రూప్లో లెవెల్స్ ఇస్తాను, అవి మీరు హార్జెంటల్ లైన్స్ గీసుకొని మీరు టెస్ట్ చేసి చూడండి అని చెప్తున్నా. అలాగే నా గ్రూప్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఒక్కళ్ళు కూడా ఈరోజు వరకు లెవెల్స్ని ఏమండి లెవెల్స్ పని చేయలేదు అని ఇప్పటి వరకు ఎవరు కామెంట్ చేయలేదండి. సార్ సూపర్ సార్, చాలా బాగుంది సార్, అసలు పర్ఫెక్ట్గా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది సార్, మార్కెట్ ఎక్కడ రివర్స్ అయిపోతుందో మీరు ఎంత పక్కాగా ఎలా చెప్తున్నారండి అన్న. నేను చెప్పడం కాదండి, ఈ సెటప్ తీసుకుంటే మీరే చెప్తారు. చూడండి, మార్కెట్ పెరిగింది, రివర్స్ అయిపోయింది. కరెక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయిపోయిందో అక్కడే మనకు తెలిసిపోయింది కదా. ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా పడిపోయిన తర్వాత తెలియడం కాదండి, ఇక్కడ ముందే తెలిసిపోయింది. మన ప్రైస్ ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో, ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందో నెక్స్ట్ ప్రైస్కి వచ్చేస్తుందండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత స్పేస్ ఉంది, ఇన్ని పాయింట్లు కింద పడుతుంది మనకి ఇండెక్స్, అప్పుడు ఆప్షన్ ఎన్ని పాయింట్లు పెరుగుద్ది, అందులో వచ్చేస్తుంది మనకి ప్రైస్. నెక్స్ట్ ప్రైస్ ఏంటి, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అప్పుడు మీరు అక్కడి నుంచి అక్కడ బుక్ చేసుకుంటారు. అంటే మార్కెట్ పుల్ బ్యాక్లను కూడా మనం క్యాష్ చేసుకోవచ్చు అండి. ఇందులో మీకేమో ఈ కొత్త వారు అయితే ఈజీగా ఉంటుంది. ట్రేడింగ్లో కొద్దో గొప్ప అనుభవం ఉండే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అయితే దీంతో ఆడుకుంటారండి. ఏమండి దీంతో ఆడుకుంటారు. ఇది నేను చెప్పట్లా, మీ అంతటి మీరే చెప్తారు. చాలామంది లైవ్లో చూపించండి, లైవ్లో చూపిస్తారా, లైవ్లో చూపిస్తానండి, లైవ్లో కూడా నేను చూపిస్తా. ఇవాళ యాక్చువల్గా లైవ్ చేశానండి, కాకపోతే నాకు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్, మాకు కొద్దిగా అనుభవం లేకపోవడం వల్ల లైవ్లో ఇండెక్స్ ఒకటే కనబడుతుంది, నేను ఆప్షన్ ఆప్షన్ బై ఎప్పుడు ఇస్తుందో చూపించా, ఎక్కడ బై ఇస్తుందో చూపించా, టార్గెట్ ఇక్కడికి వస్తుందని చూపించాను, టార్గెట్ అక్కడ దాకా వస్తుంది, వచ్చింది, డన్ అని కూడా నేను టార్గెట్ డన్లన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. ఈ ప్రైస్ దాటితే ఈ ప్రైస్కి వెళ్తుందని టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. ఆ ప్రైజ్ పక్కగా మార్కెట్ కిస్ చేస్తుందండి, విక్ ఆ ప్రైజ్ని టచ్ చేసి కిందకు వస్తుంది. ఏమన్నా ఎగ్జాక్ట్గా అంత చూడండి, ఇక్కడ విక్ ఈ ప్రైజ్ని టచ్ చేసి కిందకు వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికే రివర్స్ అయిపోవచ్చు కదా, అవ్వలేదు. ఎందుకంటే మన ప్రైజ్ ఇక్కడ సపోర్ట్ చేసింటే ఈ ప్రైజ్కి వెళ్ళాలి, ఈ ప్రైజ్ దగ్గర రిజెక్ట్ అయితే ఇక్కడికి రావాలి. ఏమండి ఈ ప్రైజ్ దగ్గర చూడండి, చూపిస్తా, ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేయాలి,
ఈ ప్రైస్ దగ్గర వెళ్ళకపోయింది, మళ్ళీ మన ప్రైస్నే సపోర్ట్ తీసుకోవాలి. ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ప్రైస్కి వచ్చేయాలి, వచ్చిందా? ఈ ప్రైస్ బ్రేక్ అయితే నెక్స్ట్ ప్రైస్కి వచ్చేయాలి, వచ్చిందా? ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేయాలి. ఏమంటే ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాక మార్కెట్ మన ప్రైస్నే సపోర్ట్ తీసుకొని చూడండి. కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా మన ప్రైస్ని సపోర్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చి మన ప్రైస్ని బ్రేక్ చేసింది మళ్ళీ కరెక్ట్గా. అంటే ఈ ప్రైస్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఈ ప్రైస్ దాటితే ఈ ప్రైజే మళ్ళీ నెక్స్ట్. ఏమండి ఆప్షన్లో, ఇండెక్స్లో, స్టాక్స్లో, స్వింగ్ ట్రేడింగ్, ఏమంటే బిట్ కాయిన్లో అయితే ప్రైజెస్ రావు, ఓన్లీ బై సెల్ సిగ్నల్స్, ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దాని బట్టి బిట్ కాయిన్లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పట్టుకొని బై సెల్ పెట్టుకొని మనం మంచి ట్రేడ్ చేయొచ్చు బిట్ కాయిన్లో. మీరు బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా, సెన్సెక్స్లో చేస్తారా, నిఫ్టీ 50లో చేస్తారా, ఎందులోనైనా సరే 100% మన లెవెల్స్ వర్కౌట్ అవుతాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో హాయ్ పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్లో చాలా ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా మీరు కొన్ని రోజులు తెలుసుకోవడానికి నేను ఫ్రీగా లెవెల్స్ ఇస్తున్నా. తర్వాత మా టూల్ తీసుకుంటే మీకు ఆ లెవెల్స్ గీసుకునే పని కూడా లేదు, ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తే బై సెల్ సిగ్నల్స్ వచ్చేస్తాయి. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. కొత్త వారు కూడా ట్రేడ్స్ ఈజీగా తీసుకొని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. భయపడకుండా ఏంటంటే ప్రతిరోజు ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. మీరేమి ఇందులో లక్షల క్యాపిటల్ ఉపయోగించక్కర్లా. గట్టిగా 1 లాటు 2 లాట్లు ఒక 20,000 25,000 పెట్టి ట్రేడ్ చేసుకొని మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమండి ఎక్కువ డబ్బులు నష్టపోవడానికి ఛాన్సే లేదండి. కాకపోతే దీని మీద కూడా ఇవాళ మార్కెట్ జరిగింది, ఏం జరిగింది, టూల్ ఎలా పనిచేసింది అని ఆ రోజు మార్కెట్ మీద 1 గంట కూర్చొని అనాలిసిస్ చేసుకోండి. ఏమండి ప్రాక్టీస్ చేయండి. ఒకదాని మీదే, మీకేం 100 స్ట్రాటజీలు చెప్పట్లేదు నేను, ఒకదాని మీద ప్రాక్టీస్ చేయండి. చూడండి, నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ప్రైజ్ యాక్షన్ ఓకే, పుల్ బ్యాక్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అంత ఎగ్జాక్ట్గా ఎవరు చెప్తారండి? ఇదిగోండి మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఆప్షన్ ఎంత పెరుగుద్ది. ఓకేనా, అర్థమైందా మీకు? ఇక్కడ రివర్స్ అయితే ఇండెక్స్ ఈ ప్రైస్కి వస్తుంది అంటే ఈ లోపు ఆప్షన్ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది, పి ఆప్షను, అది కూడా అక్కడ చెప్తుంది. అది క్యాప్చర్ చేస్తాం మనం, బై ఇస్తుంది, ఆ టెక్స్ట్ టార్గెట్ తీసుకుని బయటకు వస్తాం. ఈ లోపు ఇండెక్స్లో ఈ టార్గెట్ అయిపోద్ది, ఆప్షన్లో మనకు ఆ టార్గెట్ అయిపోద్ది. ఏమండి మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, ఈ ప్రైస్కి వెళ్తుంది అని మనకు తెలుసు. ఈ లోపు ఆప్షన్ ఎక్కడ బై ఇస్తుంది అక్కడ పెడతాం, ఈ టార్గెట్ ఇచ్చేలోపు ఆప్షన్లో టార్గెట్ తీసుకుని బయటకు వస్తాం. ఈ ప్రైస్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఆప్షన్లో ఏ ప్రైస్ దగ్గర బై ఇచ్చిందో అక్కడ తీసుకుంటాం, నెక్స్ట్ టార్గెట్ తీసుకుని బయటకు వస్తాం. అందు ఇండెక్స్లో అక్కడ అయిపోయింది. నెక్స్ట్ పిఈ ఈ టార్గెట్ దగ్గర ఇచ్చింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ మనకు బై ఇచ్చినప్పుడు ఏ టార్గెట్ దగ్గర ఇచ్చింది నెక్స్ట్ టార్గెట్ తీసుకుని బయటకు వస్తాం. ఇది ఎక్కడ బ్రేక్ అయితే ఈ ప్రైస్ దగ్గర రావాలి, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ దగ్గర రావాలి. ఇది ఈ రోజు మార్కెట్ కాదండి, నిన్నటి మార్కెట్, మొన్నటి మార్కెట్. ఇది చూడండి, నిన్న చూపించాను చూడండి లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఎలా పనిచేసినాయి. సపోర్ట్ ఇక్కడికి వెళ్ళింది, రివర్స్ అయింది, మళ్ళీ మన ప్రైస్ని సపోర్ట్ చేసింది, ఇక్కడికి వెళ్ళింది. ఏమండి నిన్న కూడా పిఈసిఈ 2 ట్రేడ్లు అటు ఇటు కూడా క్యాప్చర్ చేసాం, ఇవాళ కూడా క్యాప్చర్ చేసాం. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, మీకు ఎన్ని సంవత్సరాలైనా మీకు బ్యాక్ టెస్ట్ చేసుకుని నేను చూపిస్తా. మీరు కావాలనుకుంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోవచ్చు టూల్ తీసుకుంటే. మన దగ్గర ఉన్న అద్భుతమైన టూల్ అండి. ఏమండి నేను వేరే వాళ్ళ గురించి కామెంట్ చేసి చెప్పదలుచుకోవాలి కాబట్టి ఆగుతున్నా. కాకపోతే నేను మాట్లాడితే ఈ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ప్రతిదీ నాకు తెలుసండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు చాలామంది వీడియోస్ చూశాను. అన్నీ చూసి దెబ్బలు తిని ఉండి ఇప్పటికీ నేను ఒక సెటప్ తయారు చేశాను. నా గోల్ అంతా స్టాక్ మార్కెట్ని ఈజీ చేయాలి, కొత్త వారు కూడా ఈజీగా ట్రేడ్ తీసుకుని. ఎందుకంటే చాలామంది చెప్పారు స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో కనిపెట్టడం దేవుడి వల్ల కాదు అని చెప్పిన వాళ్ళే ఉన్నారండి. కావాలితే మీరు వెరిఫై చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు కమ్యూనిటీ కానీ హిందీ కమ్యూనిటీ కానీ ఏమన్నా రకరకాల పిచ్చి వీడియోలు చేసి ఆ వ్యూస్ పెంచుకోవడం తప్పితే స్టాక్ మార్కెట్ కోర్సులని క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుద్ది అక్కడి నుంచి మొదలెడతారు. సంవత్సరాలు కోర్సులు తీసుకుంటారు. ఏమన్నా అవన్నీ అసలు మీ బుర్రపాడు స్టాక్ మార్కెట్ని పెద్ద బోతలా చూపిస్తారు. స్టాక్ మార్కెట్ అంటే అది పెద్ద డేంజర్ లాగా చెప్తారు, కానీ ఏమి కాదండి.
ఇందులో తెలుసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. అదంతా నేను ఫిల్టర్ చేసేసానండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయో అన్నిటిని ఫిల్టర్ చేసి దీన్ని తయారు చేశా. మీరు చేయాల్సిందల్లా దీన్ని వాడుకోవడమే. మీరు ఆ వాడటం కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులు నా వీడియోస్ అన్నీ ఒకసారి వింటే పూర్తిగా మీరు ఎంట్రీలు ఎగ్జిట్ ఏమండి ఏం లేదండి. ఇందులో నేను చెప్పింది మీకు మూడు మొక్కలు. ఇండెక్స్ 5 మినిట్స్, డైరెక్షను, ఇండెక్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకున్న తర్వాత రివర్స్ అయ్యి ఈ క్యాండిల్ పడింది. నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇండెక్స్ ఇన్ని పాయింట్లు మూవ్ అవుతుంది. ఆప్షన్ ఎన్ని పాయింట్లు మూవ్ అవుతుందో మనకు చెప్పేస్తుంది. అక్కడ ఏ టార్గెట్ దగ్గర బై ఇచ్చింది నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుంది. ఆ టార్గెట్ తీసుకొని బయటికి రండి. అసలు స్టాప్ లాస్ కొట్టే ఛాన్సే లేదండి. స్టాప్ లాస్ కొట్టే ఛాన్సే లేదు. నేను ఇప్పుడు వరకు చూపించిన బై సిగ్నల్ చూపించిన ప్రతి క్యాండిల్ కింద ఏ రోజు కూడా స్టాప్ లాస్ లేదండి. మనకు అసలు ట్రెండ్ ఒక పక్క ఉంటే మనం ఏదో వెళ్ళిపోద్దులే వచ్చేద్దులే అని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి తీసుకుంటే నష్టపోవడం తప్పితే మార్కెట్ చెప్పింది మన సెటప్ చెప్పింది ఫాలో అయితే నష్టపోవడం అనేది ఉండదు. అది 100%. ఏమండి చూడండి, మీరు చాలామంది వీడియోస్ చూసుంటారు. చాలామంది ఏయో చెప్తూ ఉంటారండి. ఏయో 2 మూవింగ్ యావరేజ్లు పెట్టేసి వాటికి పేరు మార్చేసి ఏమండి వేరే వాళ్ళ గురించి నాకు ఎందుకంటే మన వీడియోలో వేరే వాళ్ళ గురించి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పకపోవడం కాకపోతే అవన్నీ చెప్తే మీకు అర్థమైపోద్ది. నేను ఎవరి గురించి ఏంటంటే మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో చాలామంది వీడియోలు చూసుంటే మీరు అందరి కోర్సులు వినుంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను అని మీకు అర్థమైపోద్ది. కానీ నా కాన్సెప్ట్ ఎంతసేపు నా టూల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం, విన్నవారికి ఈజీగా అర్థం అవ్వాలి, ట్రేడింగ్ ఈజీగా చేసుకోవాలి. అదే నా కాన్సెప్ట్. ఇందులో కూడా ఇండెక్స్ చూసుకుంటూ ఉండాలి, ఆప్షన్లో ట్రేడ్ తీసుకుంటూ ఉండాలి. ఇండెక్స్లో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, నెక్స్ట్ ప్రైజ్ ఏముందో చూసుకోవాలి. ఆ నెక్స్ట్ ప్రైజ్ ఇన్ని పాయింట్లు మూవ్ అవుతుందంటే ఆప్షన్లో మనకు తీసుకోవడానికి ఎంట్రీ దొరుకుద్ది అని, కానీ ఆప్షన్లో ఎక్కడ బై ఇస్తుంది, ఏ ప్రైజ్ దగ్గర బై ఇచ్చింది, ఆ బై ఇచ్చిన కానీ నెక్స్ట్ టార్గెట్ తీసుకుని బయటికి రావాలి. ఏమండి ఇక్కడ ఈ ప్రైజ్ బ్రేక్ అయ్యి ఈ ప్రైజ్ మనకి లో బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి రావాలి. ఈ లోపు పిఈలో బై ఇస్తుంది, ఆప్షన్ అది తీసుకుంటాం. చూడండి టార్గెట్లు ఎంత పక్కాగా హిట్ అయినాయో. ఆప్షన్లో అయితే మీరు ఆ ప్రైజెస్ చూస్తే మతిపోద్ది. మీకు ఆప్షన్లో చూపిస్తాను మీ పిఈ ఎగ్జాక్ట్గా విక్కులు చూడండి అసలు ఎలా టచ్ చేస్తుందో ప్రైజ్. చూడండి ఈ ప్రైజ్ కరెక్ట్గా ఎక్కడ టచ్ చేసిందా, ఇక్కడ బై ఇచ్చింది కానీ ఇది బ్రేక్ అవ్వాలి, కానీ నెక్స్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ బై ఇచ్చింది, ఇది బ్రేక్ చేసింది, నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోయింది. చూడండి ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే విక్ టచ్ చేసి ఆగింది. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ప్రైజ్ దగ్గర బై ఇచ్చింది, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్. ఎగ్జాక్ట్గా మీకు అసలు విక్ అలా టచ్ చేసి వస్తుంది లేదా బాడీ అన్న మన ప్రైస్ దగ్గర క్లోజ్ అవుద్ది. ఆప్షన్స్లో కూడా కరెక్ట్గా మన ప్రైజెస్ నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఏమండి ఎన్ని రోజులైనా సరే ఆప్షన్లో కానీ ఇండెక్స్లో కానీ నేను చూపిస్తాను. చూడండి ఆప్షన్ పిఈ పడుతుంది, ట్రెండ్ మారిపోయిన తర్వాత పిఈలో బై ఇచ్చినంతసేపు మీరు బై చేసుకుని ఈజీగా ట్రిప్కి 15 పాయింట్లు తీసుకొచ్చండి. ఎన్ని బైలు ఇచ్చినాయి చూడండి. ఇవ్వండి ఇక్కడ బై ఇచ్చింది 3 టార్గెట్లు ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది 2 టార్గెట్లు ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది, ఈ ప్రైస్ దగ్గర బై అయితే ఈ ప్రైస్కి వెళ్ళిందా కరెక్ట్గా చూడండి. చిన్న ట్రేడ్ కూడా ప్రతి చిన్న మూవ్ ఇండెక్స్ ప్రతి చిన్న మూవ్ని మన ఆప్షన్లో క్యాప్చర్ చేయొచ్చు. ఇలా ట్రేడ్లు ఇచ్చే సెటప్ మీరు హిందీ కమ్యూనిటీ కానీ తెలుగు కమ్యూనిటీలో కానీ ఎక్కడా లేదండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి సెటప్లు, ఏదో పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు చెప్తారు. క్యాండిల్ అని అవి అని ఇవి అని సపోర్ట్లు అవి బ్రేక్ అవ్వాలి, తర్వాత పుల్ బ్యాగులు ఏదో చెప్తారు. అవన్నీ ఏముండదండి. అవన్నీ అంటే వాటిలన్నీ నేర్చుకొని ట్రేడింగ్ చేయాలంటే మీ సంవత్సరాలు పట్టద్దు, మీ డబ్బులు నష్టపోతారు. ఎందుకంటే అన్నింటిలో ఏదో ఒకటి వదిలేస్తారు మీరు. నేను అవన్నీ ఫిల్టర్ చేసేసి సింపుల్గా ఇండెక్స్లో స్పేస్ ఎక్కడ ఏ ప్రైజ్ దగ్గర ఏ ప్రైజ్ వెళ్తుందో మనకు తెలిస్తే, ఆప్షన్లో ఏ ప్రైజ్ దగ్గర నుంచి ఏ ప్రైజ్కి వెళ్తుందో మనకు తెలిస్తే మన ఎంట్రీ మన టార్గెట్ ఈజీగా తెలిసిపోద్ది. ఏమండి ఇక్కడ బై ఇచ్చినప్పుడు మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఈ ప్రైజ్కి వెళ్తుంది, నెక్స్ట్ ప్రైజ్ ఇదే అని కాన్ఫిడెన్స్గా తెలిస్తే మీరు వెయిట్ చేస్తారు కదా. చూడండి వెళ్ళిందా లేదా, ఈ మధ్యలో 2 క్యాండిల్ మీరు రివర్స్ పడింది కానీ ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది ట్రెండ్. నెక్స్ట్ టార్గెట్ ఇదే, ఈ టార్గెట్ టచ్ చేసింది,
టచ్ చేసి రివర్స్ అయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆ ప్రైజ్నే టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ అయింది. చూడండి, మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చింది ఆప్షన్. మళ్ళీ మన ప్రైస్ దగ్గరికి వచ్చి మళ్ళీ దాన్నే సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది. ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ ఉంటాయండి. ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర బై చేస్తే ఈ ప్రైస్కి వెళ్తుంది అంటే ధీమాగా ఎక్కడి నుంచి ఇక్కడికి 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకుంటే మీరు 2 లాట్ల మీద 10 పాయింట్లు తీసుకోవాలనుకుంటే మీరు 1500 రూపాయలు. ఇలాంటి 2 ట్రేడ్లు. 2 ఏంటంటే రోజుకి మనకి ఇంచుమించు 6 నుంచి 10 ట్రేడ్లు వస్తాయి. ఈ వాళ్ళ పైకి కిందకి మార్కెట్ మూవ్ అయినట్టు. ఏమంటే 1 డే టైం ఫ్రేమ్లో డోజీ క్యాండిల్ పడితే మార్కెట్తో ఆడుకోవచ్చు మనం. ఒక్కోసారి మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది, సైడ్ వేస్లో అలా ఉండిపోద్ది, ఆప్షన్ పెరగదు. తెలిసిపోద్ది మనకి, ఆప్షన్ పెరగట్లేదురా బాబు అని మనకు తెలిసిపోద్ది. సైడ్ వైస్ మార్కెట్లో ట్రేడ్స్ ఉండవు. మనం 100 ట్రేడ్లు చేస్తే 100 ట్రేడ్లో 90 ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంటాం. ఏదన్నా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి వచ్చిన ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఈ టార్గెట్ తర్వాత ఈ టార్గెట్ కూడా వెళ్ళిపోద్దులే అని వెయిట్ చేస్తే మనకి ప్రాఫిట్ తప్పితే ఏముండదండి. టార్గెట్ టు టార్గెట్ తీసుకొని ప్రాఫిట్లు చక్కగా బుక్ చేసుకోవచ్చు మీరు. సిఈపిఈ కూడా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో హాయ్ పెట్టండి. యూట్యూబ్లో ఏమైనా మెసేజ్ పెట్టే ఉంటే మెసేజ్ పెట్టిన తర్వాత కూడా వెంటనే వాట్సాప్కు హాయ్ పెట్టండి. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన మెసేజ్ని చూసి మేము రిప్లై ఇవ్వడానికి మీ నెంబర్ ఒక్కోసారి మీ నెంబర్ మాకు దొరకట్లేదు. మీ అంతటా మీరు ఫోన్ చేస్తే మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఎవరు ఏ మెసేజ్ పెట్టినా నేను వెంటనే రిప్లైకి నేను ట్రై చేస్తా. ఎందుకంటే నేను నా ప్రయాణంలో నేను అందరితో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాను. అదేదో 1 నెల 2 నెలల ఏదో చేతులు దులిపేసుకొని తప్పుకోవడం కాదు. నా దగ్గర సెటప్ ఉంది, అది నేను వాడుకుంటా, 10 మందికి ఉపయోగపడతా, అందరం ఒక మంచి ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. ఏమండి, ఈ వీడియో ఎంతవరకు ఈ ఉపోద్ఘాతం అంతా విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఏమండి, మీకు చెప్తున్నాను, ఏం లేదండి, ఇండెక్స్లో 5 మినిట్స్లో ట్రెండ్ చూసుకుంటాం. ఎక్కడ సపోర్ట్, ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడికి వస్తుందని తెలిసినప్పుడు పిఈలో ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఈ ప్రైస్కి వెళ్తుందని తెలిసినప్పుడు సిఈలో ప్లాన్ చేసుకొని ఎక్కడి నుంచి ఇక్కడికి ఇండెక్స్లో మనకు టార్గెట్ ఉన్నప్పుడు ఆప్షన్లో ఎక్కడి నుంచి ఎక్కడ టార్గెట్ ఉందో కూడా ఆప్షన్లో వచ్చేస్తుంది. అది మీకు వీడియోలో చూపించాను. ఇలా ప్రతిరోజు నేను చూపిస్తున్నాను. నా వీడియో డైలీ ఒకటే, ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ అయిపోయిన తర్వాత నేను అప్డేట్ చేస్తున్నాను. లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, లైవ్లో కూడా చూపిస్తాను. ఏమండి, నేను చెప్తున్నాను, లైవ్లో చూపించడానికి నేను భయపడే ఛాన్సే లేదండి. ప్రతిరోజు నేను లైవ్ ఇవ్వగలను. కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ కొద్దిగా ప్రాబ్లం అంటే నాకు కొద్దిగా కొత్త యూట్యూబ్ లైవ్ ఇవ్వడం కొద్దిగా చేయడం కొద్దిగా కొత్త. అయితే ఏంటంటే మేము ట్రేడింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ట్రేడింగ్ టైంలో ఓ పక్క లెవెల్స్ ఇచ్చి లైవ్ కండక్ట్ చేసి మేము ట్రేడ్ చేయాలంటే కొద్దిగా రిస్క్గా ఉంటుంది అన్నమాట. ఏమండి, ఇదేంటంటే మీకు ఏదో లైవ్ ఇచ్చి నేనేదో నిరూపించి మీ ద్వారా ఏదో సంపాదించుకోవాలని లేదండి. నేను ట్రేడింగ్ చేసుకుంటే రోజుకి ఈజీగా 10,000 సంపాదించుకుంటాను. నా జీవితానికి అది చాలు. ఏమంటే 2 లాట్లు పెట్టుకొని నేను ఈజీగా 2,000 సంపాదించుకుంటానండి ఈజీగా. నేను రోజుకి భారీ లాట్లు పెట్టి చేయొచ్చు, నాకున్న కట్ట అవసరం లేదు. స్లోగా చక్కగా ఉన్న డబ్బులతోనే స్టెప్ బై స్టెప్ దీని మీద సంపాదించగల టార్గెట్ నాకు ముందే నేను సంపాదిస్తున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకు నాకు ఏ ఇబ్బంది లేదు, మంచి పొజిషన్లో ఉన్నాను. నాతో పాటు మీరు కూడా అందరూ వెళ్ళాలి. స్టాక్ మార్కెట్లో చాలామంది నష్టపోతున్నారు, తెలియక డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ కాల్స్, టిప్స్, అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది మరీ డేంజరు. దయచేసి ఎవరిని నమ్మొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఒక సెటప్ని నమ్ముకోండి. ఆ సెటప్ కూడా మంచిదాన్ని ఎంచుకోండి. అది ఎలా పనిచేస్తుంది ఏంటన్నది చూడండి. ఇప్పుడు 100 స్ట్రాటజీలు తీసుకుని ఏ స్ట్రాటజీ ఎప్పుడు పనిచేస్తుందో తెలియదు కాదు. ఎవరైనా సరే ఒకటే సెటప్ అన్ని రోజులు అన్ని వేళలా అన్ని ఇండెక్స్ల్లో అన్ని ఆప్షన్స్లో పనిచేస్తుంది ఎవరైనా చెబితే అది తీసుకొని ఆ ఒకటి ఫాలో అవ్వండి. అలాంటిది ఏమైనా ఉందంటే దాన్నే ఫాలో అవ్వండి. అలాంటిది వేరే ఎక్కడా లేదు, అది మన దగ్గరే ఉంది. అది మీ అంతటా మీరే ఒప్పుకుంటారు. అలా అయిన రోజు నేను చెప్తున్నాను కదండి, బల్లగుద్ది ఎవరి దగ్గర ఈ స్ట్రాటజీ ప్రతిరోజు పనిచేస్తుందని బల్లగుద్ది ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను, నా సెటప్ ప్రతిరోజు పనిచేస్తుంది. ఒక టార్గెట్
దగ్గర సపోర్ట్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాల్సిందే. ఆ టార్గెట్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్కి రావాల్సిందే. ఇండెక్స్లో అయినా, ఆప్షన్స్లో అయినా, సెన్సెక్స్లో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, నిఫ్టీ 50 అయినా, ఏదైనా సరే. ఇకపోతే మిగిలిన ఇండెక్స్లు అంటారు, అవి కూడా మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, అవి కూడా 100% పనిచేస్తాయి. కాకపోతే ఎక్స్పైరీలు మంత్లీ ఎక్స్పైరీలు అయిపోయినాయి. ఏమండి, లేకపోతే బ్రహ్మాండంగా ఉండేది. డైలీ ఎక్స్పైరీ ఉండేది, డైలీ ఆడుకునేవాళ్ళం మనం. ఎక్స్పైరీలో 0 to 0 ట్రేడీలు మన దాంట్లో ఎక్సలెంట్గా వస్తాయండి. ఏమండి, నెక్స్ట్ 50 ఎక్స్పైరీలో మంచి మంచి ట్రేడ్లు ప్లాన్ చేసుకోవచ్చు. మిస్ అయ్యే ఛాన్సే లేదు. మార్కెట్ ఇలా వెళ్ళినా సరే మనకు తెలిసిపోతుంటుంది మార్కెట్. ఇక్కడ బ్రేక్ అయిందా, ఇక్కడ సపోర్ట్కి వెళ్తుంది, అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, ఇక్కడికి వస్తుంది, అయితే ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుందంటే ఈ ప్రైస్కి వస్తుందని ఏ అనుభవం లేని వారు కూడా చెప్తారు. ఏమండి, అసలు మా గ్రూప్లో ఒక ఆయన ఉన్నారండి, అసలు ఆయన ట్రేడింగ్ చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాడు. ఆయన ఫస్ట్ మాకు మెసేజ్ చేసినప్పుడు నాకు అసలు ఏం అనుభవం లేదండి అన్నారు. అరే, అనుభవం లేదంటే ఈయనకి సిఈ పిఈ కొండ దగ్గర నుంచి నేర్పాలి కదా అనుకున్నాను నేను. ఆయన కోసం వీడియో కూడా చేశా, కానీ ఆయన చేసే స్పీడ్ చూసి నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదండి. గ్రో యాప్లో ఎలా కొనాలి ఏంటని ఒక వీడియో చేసి ఆయన కోసమే అని, కానీ ఆయన స్పీడ్ చూసి నేను అప్లోడ్ చేయలే. ఆయన వాళ్ళ 30,000 బుక్ చేశాడండి ప్రాఫిట్. మొన్న 5,000 బుక్ చేశాడు. ప్రతిరోజు ప్రాఫిట్ బుక్ చేస్తున్నాడు ఆయన. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్ళిపోతాను నమ్మాడండి ఆయన. అంతే, ఆ ప్రైస్ బ్రేక్ అయిన వెంటనే పెడుతున్నాడు, నెక్స్ట్ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నాడు. అసలు ఆ ప్రైస్ కొద్ది పెండింగ్ ఉందంటే కంపల్సరీ ప్రైస్కి వెళ్ళాల్సిందే అనుకుంటున్నాడు, అంతే ఆయన అలాగే తీసుకుంటున్నాడు అనమాట. అంటే అంత కాన్ఫిడెన్స్గా ప్రైస్ వెళ్తుందండి. ఆయన చూశాడు కాబట్టి. ఆయన కొత్త అయినా సరే ఫోన్లో, ఒక మొబైల్ ఫోన్లో లైన్స్ గీసుకొని ఆయన ట్రేడ్ చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం అండి. అయితే ఈ టూలు మన మొబైల్ ఫోన్లో కూడా వస్తుందండి. చాలా అందంగా కనపడుతుంది మీకు మొబైల్ ఫోన్లో కూడా. బై సెల్ సిగ్నల్, ట్రెండ్, టార్గెట్లు ఈజీగా మీరు ఫోన్లో చూసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్, ఆప్షన్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మనం మనీ సంపాదించాలని ఓ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఇండెక్స్, 2 ఆప్షన్లు, ఎద్దామని సి ఆప్షన్, ఎద్దామని పి ఆప్షన్ పెట్టుకుని ఇండెక్స్ నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటుంది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, స్పేస్ ఉందా లేదా, ఆప్షన్లో టార్గెట్ ఏంటి, ఇలా చూసుకుని ఎంట్రీస్ తీసుకుంటే పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకుంటారు. లాస్ అనే ఛాన్సే ఉండదు. ఇది 100% పక్కా. చూడండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ఏమండి, చాలా టూల్ ఈజీగా అందుబాటులోకి తీసుకొస్తాను. ఒక మంత్లీ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ మంత్ మటుకి 3,000, సెకండ్ మంత్ నుంచి 2,000, 1,999, ఫస్ట్ మంత్ మటుకి 2,999. ఏమండి, ఏదో ఒకసారి 25,000, 30,000, 50,000 మీ దగ్గర తీసేసుకొని దీన్ని మీకు ఇచ్చేసి చేతులు దులుపుకొని తప్పుకోవడం కాదండి. ఏమంటే ఒక మంత్ చూడండి, తీసుకోండి. ఆ మంత్ తీసుకోవడానికి కూడా నేను లెవెల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. లెవెల్స్ అబ్జర్వ్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని మీరు అప్పుడు తీసుకోండి. ఆ ఒక మంత్ అయినా 3,000 కట్టి. నేను అది చెప్తున్నా. ఇందులో కోర్స్ పేరు చెప్పి మీకు 3 నెలలు కోర్స్ ఇస్తాను. మీకు క్యాండిల్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఈ ఉపోద్ఘాతాలు నేను చెప్పట్లేదండి. డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నా. డైరెక్ట్గా నాకు ఇచ్చే 3,000 ఒకరోజు మీరు చేసే 3-4 ట్రేడ్లో ఒక ట్రేడ్లో సంపాదిస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఇప్పటి వరకు చూసినందుకు నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా వీడియోస్ చేస్తాను. ఇంకా నాకు వీలైనంతగా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. లైవ్ మార్కెట్లో ఎప్పుడెప్పుడు నేను చూపించాలని తహతహలాడుతున్నానండి మీకంటే ఎక్కువగా. ఇవాళ ఆ తాపత్రత లైవ్ పెట్టాను, కానీ ఇండెక్స్ కనబడుతుంది, ఆప్షన్ ప్రైస్ చూపిస్తుంటే రావట్లేదు. ఇదిగోండి, ఇండెక్స్ ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడికి వస్తుంది, స్పేస్ ఉంది, మనం పిఈలో చూద్దాం అని పిఈలో నేను చూపిస్తాను, నాకు కనబడుతుంది, కానీ లైవ్లో కనబడలేదు. ఏమంటే లైవ్లో కూడా 2-3 జాయిన్ అయ్యారు. వెంటనే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తే అప్పుడు వీలుగా ఉన్నవాళ్ళు 1-2 జాయిన్ అయ్యారు. ఏమండి, లైవ్ కూడా ఎక్కువ మంది, 10 మంది 20 మంది ఉంటే ఎక్కువ మంది లైవ్ మేము చూస్తాం అంటే నేను దాన్ని కూడా, ఈ సిస్టమ్ కూడా మాకు కొత్త. ఈ ఆప్షన్స్ అవి చూస్తున్నాను, చూసి లైవ్లో ఎక్కడ ఇబ్బంది అవుతుంది ఏంటి అది కూడా చూసుకొని నేను వీలైనంత తొందరగా లైవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.